వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీసీ కెమెరాలను ప్రారంభించిన మల్కాజ్గిరి కమిషనర్. ఆచంపేట అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అన్న మంత్రి జూపల్లి. డోన్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకుల అరెస్ట్. వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 2న చండీ హోమం. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. మోతే మండలంలో కోహార ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన. చెండూరు మున్సిపాలిటీలో చీరల తయారీ పర్యటనకు విచ్చేసిన బ్రాండ్ అంబాసిడర్. ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. ప్రజావానికి 7 దరఖాస్తులు పరిష్కారానికి ఎంపీడీఓ కోటప్రసాద్ చొరవ. ప్రభుత్వం వెంటనే 22A రద్దు చేయాలని డిమాండ్. కేసరిలోని ఆరాధ్య కన్వెన్షన్ లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. కేసరిలోని ఆరాధ్య కన్వెన్షన్ లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి కమిషనర్ సిపి ముఖ్య అతిథిగా హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. ప్రాంతంలో భద్రతను మరింత పటిష్టం చేయడం, నేరాలను నియంత్రించడం, ప్రజలకు మెరుగైన రక్షణ కల్పించడమే లక్ష్యంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టారు. కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. సీసీ కెమెరాల వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఏదైనా అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు ట్రాఫిక్ మరియు శాంతి భద్రతల పర్యవేక్షణలో కూడా పోలీసులకు సహకారం అందనుందన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజల భద్రతకు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని సూచించారు. కేసరిలో సీసీ కెమెరాల ప్రారంభంతో భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని పేర్కొన్నారు. హ్యామ్ విధానంలో చేపడుతున్న రహదారి పనులతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రహదారులకు మహర్దశ పట్టనున్నట్లు మంత్రి జూపల్లి పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో హ్యామ్ విధానంలో చేపడుతున్న రహదారి పనులతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రహదారులకు మహర్దశ పట్టనుందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాల్మూరులో 146 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న 3 హ్యామ్ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 7,600 కోట్ల వ్యయంతో హైదరాబాద్, శ్రీశైలం, నంద్యాల జాతీయ రహదారిలో భాగంగా మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఆచంపేట నియోజకవర్గం మీదుగా వెళ్లనుందని మంత్రి తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. శంషాబాద్ నుండి అచ్చంపేట మీదుగా బెంగళూరు వరకు బుల్లెట్ రైలు రాబోతుందని వెల్లడించారు. అచ్చంపేటకు ఎలివేటెడ్ కారిడార్ వస్తా ఉంది. సుమారుగా 7,000 కోట్ల రూపాయలు ఎలివేటెడ్ కారిడార్. అంతేకాదు అచ్చంపేట టచ్ చేస్తూ కొండాండను టచ్ చేస్తూ 1,00,000 కోట్ల రూపాయల శంషాబాద్ నుంచి బెంగళూరు వరకు బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతా ఉంది. సో అచ్చంపేట వెనకబడ్డ ప్రాంతం గారు ముందు పడే ప్రాంతం భవిష్యత్తు. గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా బుల్లెట్ ట్రైన్ వస్తుంది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో చెప్పింది ఏంటంటే డోన్ పట్టణంలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. డోన్ పట్టణంలో డీఎస్పీ శ్రీనివాస్, సిఐ ఇంతియాజ్ పాషా, ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ, సిఐ, ఎస్ఐ మాట్లాడుతూ నూతనంగా నిర్వహించిన ఎంపీడీఓ కార్యాలయాన్ని ఎంపీపీ రేఘాటి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి చేతుల మీదుగా అనధికారికంగా ప్రారంభించారని, ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించకుండా ప్రారంభించారని, ఎంపీడీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 14 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఇంకా కొందరిని అదుపులోకి తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచబోతున్నట్లు తెలియజేశారు. కేసు నమోదైన వారిలో కొందరు కొద్ది రోజుల క్రితం మాజీ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్,
ట్రాన్స్ఫర్ విషయంలో అక్రమంగా మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుకొని ఉద్యోగుల విధులకు విఘాతం కలిగించడం జరిగిందన్నారు. పర్మిషన్ లేకుండా ర్యాలీలు నిర్వహించడం, సోషల్ మీడియాలో ప్రజలకు తప్పుడు సంకేతాలను తీసుకువెళ్లడం వంటివి చేపడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. డోన్ పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా కట్టించిన యజ్ఞశాల నందు సెప్టెంబర్ 2వ తేదీన చండీ హోమం నిర్వహించనున్నారు. డోన్ పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు, అర్చకులు శ్రీకాంత్ శర్మ, శ్రీనివాసరావు వారి ఆధ్వర్యంలో వారణాసి నగరానికి చెందిన సోమయాజుల పర్యవేక్షణలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రసన్న మండపం వేదికగా నూతనంగా నిర్వహించిన యజ్ఞశాలలో చండీ హోమం సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ చండీ హోమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా హోమంలో పాల్గొన్న భక్తులందరికీ ప్రసాదాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ యొక్క నూతన యాగశాల నిర్మాణం జరగడం జరిగింది. దాదాపు 6 లక్షలు ఖర్చు పెట్టి మన ఆలయ వ్యవస్థాపకులు నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరం మార్చిలో పాల్గొన భగవల షష్ఠిని 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఈ కార్యక్రమాలన్నీ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఈ యాగశాల నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా దీని యొక్క ప్రారంభోత్సవం రేపు సెప్టెంబర్ 2వ తారీఖు మహాచండీ యాగాన్ని నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున పీఠాధిపతులతో పాటు టీటీడీ ధార్మిక విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో పాటు మరియు డాక్టర్ సోమయాజులు వారణాసి ఉన్నటువంటి వారి ప్రత్యక్ష పర్యవేక్షణ సమక్షంలో ఆలయ ధర్మకర్త ఆలయ అర్చన సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని, ఈ చండీ యాగం నిర్వహించాలని జరుగుతుంది. ఆ రోజు యాగశాల కూడా ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి ధార్మిక సదస్సు, ప్రవచనాలు లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా యజ్ఞ ప్రసాదంతో పాటు ఆ రోజు పాల్గొన్న వాళ్ళకందరూ కూడా అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం అధ్యక్షులు వాళ్ళు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలంతా కూడా భక్తులంతా పెద్దల సంఖ్యలో పాల్గొని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి, ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమః. డోన్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మీరు చూస్తున్న ఈ యాగశాల కొత్తగా నిర్మించాము. సుమారు 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించాము. ఈ యాగశాలలో సెప్టెంబర్ 2వ తారీఖు బుధవారం రోజు ఉదయం 9 గంటల నుంచి చండీ హోమం జరగబోతుంది. చండీ హోమం డాక్టర్ సోమయాజులు గారు కాశీలో ఉంటారు. వారే ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇది యాక్చువల్గా యాగశాల అనేది ఒక కాజు మాత్రమే, కానీ యాక్చువల్గా ఇది ధార్మిక సంస్థ కాబట్టి చాలామంది ఈ సదస్సుకు వస్తున్నారు. మెయిన్లీ టీటీడీ వాళ్ళు, తర్వాత విశ్వ హిందూ పరిషత్. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రీలే నిరాహార దీక్ష సందర్భంగా సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల గురించి కలెక్టర్ కి తెలియజేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మరియు 2 పిఆర్సీలకు తీసుకురావాలని, అదేవిధంగా మెడకు పురితాడులాగా ఉన్నటువంటి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, సర్పంచుల వేధింపులు ఆపాలని వారు తెలిపారు. మల్టీపర్పస్ విధానం రద్దయ్యేంత వరకు, సంవత్సరాలు 2 జతల బట్టలు ఇచ్చేంత వరకు, పండగ పూట సెలవులు వచ్చేంత వరకు, పండగ పూట సెలవులు వచ్చేంత వరకు, పండగ పూట సెలవులు వచ్చేంత వరకు, పండగ పూట
మండలంలో సుడిగాలి పర్యటన చేసిన కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి. మోతే మండలంలో సుడిగాలి పర్యటన చేసిన కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి హుస్సేనాబాద్ గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ కొమ్ము ఎలమంచమ్మ చిత్రపటానికి పూలమాల వేసి, సిరికొండ గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన షేక్ సలీం చిత్రపటానికి పూలమాల వేసి, బిఖ్యాతండా చెందిన జంట హత్య కాబడిన హాలావత్ నాగులు భూబా చిత్రపటానికి పూలమాలలు వేసి, ధరావత్ రవీందర్ కుమార్తె రిసెప్షన్ లో పాల్గొని వధువులను ఆశీర్వదించారు. రాఘవాపురం ఎక్స్ రోడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని లక్ష్మయ్య గౌడ్ ని పరామర్శించారు కోదాడ శాసనసభ్యురాలు. ఈ యొక్క కార్యక్రమంలో మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేసర సంతోష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ తరఫున ఏం చేశారంటే పిటిషన్ వేసారు, వారి కస్టడీ తీసుకుంటారు. ఇప్పుడు అంటే ఆ నిమిషం ఏంటంటే ఆ సుందర్ చెప్పారు, అంటే ఆ సీసీ కెమెరాని ఎక్కడ వచ్చి రేణంగా పేరు సీసీ కెమెరా చూడడం వల్ల ఆ సుందర్ అంటే దొరికింది. వాళ్ళని తీసుకుపోయి 4 దంతోరికే ఈ దానం కాకముందే వాళ్ళ దంతోరికి ఈ షరీఫ్ పేరు వచ్చింది. అట్లా వాళ్ళిద్దరి పేరు బయటపడి మీరు అంటే మనం అప్పుడు ఆవేశంలో బాధలు ఉన్నాం కాబట్టి ఇది ఏమంటే ఇది అయిపోవాలని వాళ్ళు రిమైండ్ చేసారు. ఇప్పుడు అసలు స్టోరీ అంతా ఇప్పుడు నడుస్తుంది, అసలు ఇప్పుడు నడుస్తుంది. అట్లా ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే వాళ్ళకు ఉరి శిక్ష కంపల్సరీ పడాలి. ఎందుకంటే వాళ్ళు దారుణంగా చంపడం జరిగింది. మాకు తెలియపరిస్తే దానికి డిసైడ్ ఏమైనా మేము చేయగల వాళ్ళము, వాళ్ళ అప్పు సమస్య తీర్చే వాళ్ళము, ఇంకా ఏదైనా ఉంటే మేము దాన్ని సరి చేసే వాళ్ళము. కనుక వాళ్ళ మీద మరి ఎవరైతే వెనుక వాళ్ళు ఉన్నారో, ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద ఉరి శిక్ష పడాలి. 2 అమ్మాయిలకు మాత్రము తప్పకుండా గవర్నమెంట్ నుంచి న్యాయం జరగాలి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాము. చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో చీరల తయారీ పర్యటనకు విచ్చేసిన నేషనల్ హ్యాండ్లూమ్ అంబాసిడర్ కుమారి రష్మి ఠాకూర్. జిల్లా చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో చేనేత రంగంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. చీరల తయారీని పరిశీలించేందుకు నేషనల్ హ్యాండ్లూమ్ అంబాసిడర్ కుమారి రష్మి ఠాకూర్, డెవలప్మెంట్ కమిషనర్ ఎస్ అరుణ్ కుమార్, జాతీయ అవార్డు గ్రహీత గజం అంజయ్య చెండూరుకు విచ్చేశారు. శ్రీ మార్కండేశ్వర దేవాలయంలో చేనేత సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యాండ్లూమ్ అంబాసిడర్ రష్మి ఠాకూర్ ను మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, చేనేత చైర్మన్ ధర్మేందర్, కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రష్మి ఠాకూర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది అన్నారు. డెవలప్మెంట్ కమిషనర్ ఎస్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేనేత వస్త్రాలకు ఫ్యాషన్ షోలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. యువతను చేనేత రంగం వైపు తీసుకురావాలని, వారికి ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. చెండూరుకు చెందిన వ్యక్తికి జాతీయ అవార్డు రావడం మంచి అవకాశమని రష్మి ఠాకూర్ పేర్కొన్నారు. అలాగే బ్రిటన్ పార్లమెంటులో చేనేత రంగం గురించి మాట్లాడే అవకాశం తనకు లభించిందని, అక్కడ మన చేనేత గొప్పతనాన్ని ప్రస్తావిస్తానని తెలియజేశారు. చెండూరుకు రావడం ఇదే తొలిసారి అని, మరోసారి చెండూరుకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని రష్మి ఠాకూర్ అన్నారు. అనంతరం చెండూరులోని చేనేత చీరల తయారీ కేంద్రాన్ని పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చెండూరు పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు, చేనేత సొసైటీ ప్రతినిధులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేనేతకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో చెండూరులో నిర్వహించిన ఈ కార్యక్రమం చేనేత కార్మికుల్లో కొత్త ఆశలు నింపింది. ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. జీపీఓ ఆర్ఐలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. కొలనుపాక రెవెన్యూ పరిధిలోని ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బుడిగ మహేష్ కు తన తండ్రి ద్వారా సంక్రమించిన భూమిని తండ్రి మరణ అనంతరం ఫౌతి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం జీపీఓ అహ్మద్, ఆర్ఐ పూర్ణచంద్రరావు 20,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. అంత మొత్తం ఇవ్వలేనని మహేష్ చెప్పడంతో 14,000 తప్పనిసరిగా ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం ఫిర్యాదు అందిన అనంతరం ఏసీపీ అధికారులు 2 రోజుల పాటు నిఘా పెట్టి పక్కా సమాచారంతో సోమవారం ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో జీపీఓ అహ్మద్,
ఆర్ఐ పూర్ణచంద్రరావును ఏసీపీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు బాధితుడు తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఎంపీడీఓ కోటా ప్రసాద్. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపుర్తి ఎంపీడీఓ కోటా ప్రసాద్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన 16 మంది అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా మొత్తం 7 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం 4 దరఖాస్తులు అందాయి. సొంత ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులు వినతులు సమర్పించారు. అలాగే భూ సమస్యలకు సంబంధించి ఒక దరఖాస్తు అందక సమస్యను పరిశీలించి పరిష్కరించాలని కోరారు. సిరిపుర్తి జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ ను నియమించాలని కోరుతూ ఒక దరఖాస్తు వచ్చింది. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇబ్బందులు లేకుండా అవసరమైన అధ్యాపకుడిని నియమించాలని కోరారు. 22A పరిధిలో ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. 22A సమస్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిన వెంటనే రెవెన్యూ మంత్రితో అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దని చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని సూడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వమే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి త్వరితగతిన విచారణ జరిపి పరిష్కరించమని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు అదే పని మీద ఉన్నారని, దీంట్లో ప్రతిపక్ష పార్టీలు సొచ్చి లబ్ధి పొందాలని చూడడం విడ్డూరంగా ఉందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. భూదందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ధరణి పేరుతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసి అనేక భూదందాలకు పాల్పడి భూ కబ్జాలలో వాళ్ళ నాయకులు జైలుకు వెళ్లి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ డ్రామాలు ఆడుతున్నారని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 22Aలో ఉన్న వారికి స్పష్టంగా తెలియజేస్తున్నాం, మీకెవ్వరి మద్దతు అవసరం లేదు. ప్రభుత్వమే మీ పక్షాన నిలబడి ఉంది. అధికారులు అదే పని మీద ఉన్నారు. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు స్పష్టంగా 22Aకి సంబంధించి ఎక్కడైతే నిజమైన మరి భూములకు, పట్టా భూములకు సంబంధించి ఇబ్బందులు లేవో, ఈ 22Aకి సంబంధించి ఎక్కడైతే దాంట్లో కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉందో వాటన్నిటినీ కూడా త్వరితగతిన పరిష్కారం చేస్తూ ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో చిత్తశుద్ధితోటి ప్రభుత్వం స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్పష్టంగా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన జగిత్యాలకు వచ్చి కూడా కలెక్టర్ గారిని పిలుచుకొని దీని మీదకి సంబంధించి పూర్తి వివరాలు పంపించి త్వరితగతిన CCL ద్వారా దాన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. గతంలో ఈ కరీంనగర్కి సంబంధించి షేకాన్కి సంబంధించినటువంటి భూములు, సీలింగ్కి సంబంధించినటువంటి భూములు, దీనికి ఉన్నటువంటి కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలు, వీటన్నిటిలో 1997లో మీనా గారు ఆ రోజు ఈ వివాదాలను పరిష్కరించడం కోసం, ఈ వివాదాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి, దీనిలో సీలింగ్ ఉన్నది, దీనిలో కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు దీన్ని ఈ రేకుర్తి కొత్తపల్లికి సంబంధించి చింతకుంటలో కొంత 3 సర్వే నెంబర్కి సంబంధించి మరి ఎటువంటి రిజిస్ట్రేషన్లు కావద్దని చెప్పి ఆ రోజు సర్కులర్ ఇవ్వడం జరిగింది. కానీ కోర్టులోకి వెళ్ళి కోర్టు ద్వారా తెచ్చుకొని చాలా మటుకు రిజిస్ట్రేషన్ జరిగినటువంటి పరిస్థితులలో గత ప్రభుత్వంలో ఈ భూములకు సంబంధించి అనేక కబ్జాలు, కోర్టు వివాదాలు, ఇండ్లు ఊలగొట్టడం, దాంట్లో ఈ బీఆర్కి సంబంధించినటువంటి నాయకుల యొక్క ప్రమేయాలు, ఇవన్నీ చేసేదంతా చేసి
ఇప్పుడు ఈ 22A పరిధిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా రెచ్చగొట్టి ఇలా వాళ్ళ ధర్నాలు వీళ్ళేదో వాళ్ళకేదో సహాయం చేస్తున్నట్టు, ఈ ప్రభుత్వాన్ని ఏదో నిందిస్తున్నట్టు ఇలా మొసలి కన్నీరు కారుస్తూ చేసేదంతా చేసి ఇలా మళ్ళీ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు. 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి భాగవతమే కదా ఇదంతా. అనేక దారుల ద్వారా ఆ సీలింగ్ సంబంధించి కానీ ప్రభుత్వ భూములకు సంబంధించి ఇష్టారాజ్యంగా ఆ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులలో మీరు మీ యొక్క ప్రవర్తన వల్ల ఇలా చాలా మటుకు ఇలా బాధితులు ఏర్పడడం జరిగింది. అది ఏం జరిగినా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కలెక్టర్ గారు పూర్తి ఇదే పని మీద ఖచ్చితంగా హియరింగ్స్ పెట్టుకుంటూ ఎక్కడెక్కడైతే ఇబ్బందులు లేవో, ఎక్కడెక్కడైతే మిగతా మరి పట్టా భూముల్లో ఉండి అన్ని రకాలుగా ఉండి కూడా ఈ 22A కిందికి వాళ్ళని కూడా పరిగణిస్తూ ఉన్నారో అన్నిటి కూడా క్లియర్ చేసుకుంటూ హియరింగ్స్ పెట్టుకుంటూ త్వరితగతిన పూర్తి చేయడానికి కోసం అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వం పూర్తిగా దానిలో త్వరితగతిన క్లియర్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా జరిగిన దాన్ని ప్రభుత్వమే చిత్తశుద్ధుడు ముందుకొచ్చి ప్రభుత్వమే బాధితుల పక్షాన న్యాయం చేయడానికి గతంలో జరిగినటువంటి అనేక భూ వ్యవహారాల్లో గతంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన ఏ విధంగా గత ప్రభుత్వం మోసం చేసి లాగిన్స్ అన్నీ కూడా ఓపెన్ కాకుండా బాధితులను చెప్పులరిగే తింపి ఏ విధంగా ఇబ్బంది పెట్టినరో మీరు గత 10 సంవత్సరాలు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ మినిస్టర్ అదే పని మీద ఉన్నారు, ప్రభుత్వంలో అధికారులు అదే పని మీద ఉన్నారు. దీనికి ఎవరు మద్దతు అవసరం లేదు. దీనికి ఎవరో ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఇలా ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం లేదని మరొకసారి తెలియజేస్తూ, తప్పకుండా ప్రజలు ఎటువంటి ఆందోళన ఎవరైతే ఈ 22 పరిధిలో వచ్చిన వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీ వైపు ఆలోచన చేస్తోంది. భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసే ఆలోచన చేస్తూ ఉంది. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి. ఈ హియరింగ్స్ సంబంధించి దీంట్లో నిజమైనటువంటి జల్లెడ పడితే బాధితులు ఎవరైతే బలవుతా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని క్లియర్ అవుతాయి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని మళ్ళీ ఏ విధంగా క్లియర్ చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. బాధితుల పక్షాన ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అండగా ఉండాలి. ఎక్కడైతే ఏది ప్రభుత్వ భూమి ఏది సీలింగ్కి వదిలిపెట్టిండ్రు, మిగతా వాళ్ళంతగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు, దాన్ని హియరింగ్స్ ద్వారా క్లియర్ చేసుకుంటూ ఈ కలెక్టర్ గారు అధికారులు బృందం పూర్తి నిమగ్నమై పనిచేస్తూ ఉంటే ఇలా వీళ్ళు ధర్నా పేరు మీద వీళ్ళు కరీంనగర్లో భూదందాల గురించి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ పార్టీ దీని మీద ధర్నా చేస్తారంటే ఇది విచిత్రం అనిపిస్తూ ఉంది. ప్రతి వివాదానికి, ప్రతి భూమికి, ప్రతి కొట్లాటకు, ప్రతి పంచాయతీకి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనే కారణం. కానీ ఇవాళ ఈ విషయంలో వీళ్ళు బాధితుల పక్షాన ధర్నా చేస్తామనడం అనేది విడ్డూరంగా ఉందని చెప్తాం. ఈ ప్రభుత్వం తప్పకుండా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా స్పష్టమైన ఆదేశాలతోటి కలెక్టర్ గారు అధికార బృందం ఎక్కడికక్కడ ఒక్కొక్క సర్వే నెంబరు ఒక్కొక్క బాధితులకు సంబంధించినటువంటి దాన్ని హియరింగ్స్ ద్వారా స్పష్టంగా వారికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన ఒక్కదాని తర్వాత ఒకటి క్లియర్ చేయడానికి ఒక్కసారి దీన్ని మొత్తం మీరు ఏమైనా చేసుకోపోరంటే కూడా కాదు. దీంట్లో కొంత ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారం ఉంది. కోర్టు ద్వారా కొన్ని తెచ్చుకొని అధికారులకు సంబంధం లేకుండా డైరెక్టు రిజిస్ట్రేషన్లు జరిపించుకొని రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ
ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ముందుకెళ్తూ ఉంటే 10 సంవత్సరాలు ఈ కరీంనగర్లో పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇలా 3500 అప్లికేషన్లు వస్తే అందులో భాగస్వాములంతా కూడా గతంలో బీఆర్ఎస్ పనికి సంబంధించినటువంటి నాయకులు, కార్పొరేటర్లు, రకరకాల నాయకులు. జైలుకి వెళ్ళింది వీళ్ళే. ఇదే రేకుర్తి భూమికి సంబంధించినటువంటి జైలుకి వెళ్ళినారు. ఇట్లా వీళ్ళ యొక్క ప్రభావం, వీళ్ళు దీనిలో అన్ని రకాలుగా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఇక వీళ్ళు ఇప్పుడు సత్యపూసలు అయినట్టు, ఇక ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టు ఇలా మళ్ళీ బాధితుల పక్షాన మేమేదో చేస్తున్నాం అని చెప్పి ఇలా మాట్లాడడం, ఇవన్నిటిని కూడా మేము ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలా దొంగ అని అరిచినట్టుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ 20TA సంబంధించి రేకుర్తి కానీ, కొత్తపల్లి కానీ, చింతకుంట కొంత ఒక 3 సర్వే నెంబర్కి సంబంధించి, రేకుర్తి దాదాపు 127 సర్వే నెంబర్ నుంచి, కొత్తపల్లి 7 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ఎవరైతున్నారో వీళ్ళందరి పక్షాన ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మీకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లో మీరు ఉన్నటువంటి పొజిషన్స్లో ఖచ్చితంగా వివరంగా భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక మళ్ళీ ఒకటేసారి క్లోజ్ చేసే విధంగా కలెక్టర్ గారు స్పష్టంగా హియరింగ్స్ పిలుచుకుంటూ క్లియర్ చేస్తూ ఉన్నారు. దీని వివరాలు సీసీఎల్కి పంపించడం జరుగుతుంది. తద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భవిష్యత్తులో చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నది. మీరు ఎవరో వచ్చి మీకు మద్దతు నిలిచి ఎవరో మీకు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వమే మీ పక్షాన ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరిగే పరిస్థితి ఉండదు, ఎవరి భూములు లాక్కోవడం ఉండదు. ఆ లిస్టుకు ఉన్నటువంటి బ్రాండ్ మాత్రమే ఐమాస్లో ఎట్టు పెడతారు. ఆ బ్రాండ్ సంబంధించినటువంటి సర్టిఫైడ్ కాపీ ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా మా ఆఫీస్లో ఇస్తారు. దాని మీద కూడా క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ సర్టిఫైడ్ కాపీ వచ్చిందా లేదా, ఆ బ్రాండ్ పెట్టిందా లేదా, పెడితేనే బిల్ వస్తుంది. ఎక్కడిదో ఫోటో మాకు సంబంధం లేని నాక చౌరస్తా ఫోటో వేసి ఆ ఫోటోని మేమే సుడావాలు పెట్టినట్టు చూపించి, ఇటువంటి కొంతమంది అన్ని ప్రాంతాలలో ఆర్టీఏ యాక్ట్ అనేది ప్రజలకు జవాబుదారీతనంగా ఉండడానికి పనిచేయాలి, కానీ ఆర్టీఏ యాక్ట్ అనేది బ్లాక్మెయిలింగ్ కోసం పనిచేయొద్దని చెప్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా గత పాలనలో జరిగినటువంటి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇందిరా చౌక్ను 1,80 లక్షలతోటి, బోటు చౌరస్తాను 80 లక్షలు 90 లక్షలతోటి, ఇట్లా కోట్లు లక్షలు పెట్టి సుందరీకరణ చేస్తే మేము ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళం. మేము దాదాపు ఇందిరా చౌక్ అంతటి విస్తీర్ణం ఉన్నటువంటి జ్యోతిబాపులే దాన్ని చౌక్ను కేవలం 10 లక్షలు, నేను మొన్నటిదాకా నేను 15 లక్షలు టెండర్ అయిందని మనసులో అనుకొని నేను చెప్పిన గత ప్రెస్ మీట్లో, అది 1,80 లక్షలు అయితే ఇది 15 లక్షలు కూడా కాదు, కేవలం 10 లక్షలతోటి మేము చేసినాం. దాన్ని చూడని మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఉంటే మాకు సన్మానం చేయాలి. దాన్ని కూడా వివాదం చేసే ప్రయత్నం మంచిది కాదు. దీనిలో ఓడోడున్నాడో అవన్నీ కూడా తీస్తాం, కానీ దీని వెనుక ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు ఏందో అవన్నీ కూడా బయట తీస్తాం. కానీ మీకు స్పష్టంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాం. ఇట్లాంటి బురద వేసే ప్రయత్నం మానుకొని ఎంతో కొంత పుట్టినందుకు సమాజ సేవ చేయడమో, మంచిని మంచి అనడమో నేర్చుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యాన్ టీవీ.